ఇప్పుడు నీ దగ్గర ఉన్న లోపం ఏదో నీకు తెలుసు. కొంతమందికి ఒక్కటే బలహీనత, అన్నీ బాగుంటాయి, ఒకటే బలహీనత ఏంటంటే ఇంట్లో వాళ్ళనే కాదు బయట వాళ్ళు కూడా ఊరకనే అపార్థం చేసుకుంటారు. నెగిటివ్, వెంటనే నెగిటివ్ ఆలోచనకి వెళ్ళిపోతారు. ఇట్లాంటి దరిద్ర పోళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళ దరిద్ర పోళ్ళని డైరెక్ట్ టైటిల్ పెడుతున్నాను నేను. ఇంకేం లేదు, ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని ఎవడున్నారని అనుమానించడమే, నెగిటివ్గా అపార్థం చేసుకోవటమే. ప్రతి లోపాన్ని మనం ఈరోజు సరిదిద్దుకోవాలి. ప్రతి హృదయము తెరవబడాలి, ప్రతి మనస్సు ఆలోచించాలి. నా దగ్గర ఏముంది, నా గుడారంలో ఏముంది? ఆకాన్ దాచిపెట్టుకున్నట్టు నేనేం దాచిపెట్టాను? పరిశుద్ధుల గుడారాల్లో, నీతిమంతుల గుడారాల్లో దేవుని సన్నిధి నివాసం ఉంటుంది. దేవుని సన్నిధి నివాసం ఉంటుంది, అదే ఉండాలి. కొంతమందిని చూస్తాను నేను, ఆ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ బీదలే ఆ గృహాల్లోకి అట్లా అడుగు పెడితే దేవుని ప్రసన్నత, దేవుని మందిరంలో ఏ ప్రసన్నత ఉంటుందో ఆ గృహాల్లో ఆ ప్రసన్నత అనుభవించే కొన్ని కుటుంబాల్లో నేను అడుగుపెట్టి కొన్ని గృహాల్లో దేవుని ప్రసన్నత అనుభవించాను నేను. కొన్ని గృహాల్లోకి అడుగు పెడితే ఎప్పుడు పారిపోదామా అనిపిస్తుంది. వాళ్ళేమో కూసో అన్నయ్య అంటారు, నేనేమో వెళ్తానమ్మా అంటాను. నేను అలా కూసో అన్నా అంటారు. నాకేం ఉండబుద్ధి కాదు. కొన్ని గృహాల్లో ఆ దేవుని ప్రసన్నత కనపడదు. ఎందుకంటే ఏవో ఉన్నాయి. సాతానుగాడి మేకులు ఏవో ఉన్నాయి, వాటిని ఆధారం చేసుకొని వాడు వెళ్తున్నాడు ఆ ఇల్లు. వాడు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఆడి మేకులన్నీ పీకాడి మొహాన్ని కొట్టాలి. నేను చెబుతున్నాను, అది త్రాగుడే కావచ్చు, అక్రమ సంబంధమే కావచ్చు, ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తల పోడే కావచ్చు, అపనిందలే కావచ్చు, అనుమానాలే కావచ్చు, దొంగ బుద్ధులే కావచ్చు, ఆ ధన వ్యామోహమే కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది అన్యుల దగ్గర పోయి గుట్టుగా తెచ్చి పెడుతుంటారు. అక్కడక్కడ చర్చికి వస్తారు, మళ్ళీ చర్చిలో హల్లెలూయా స్తోత్రం, అన్యులు ఏమన్నా ఇచ్చారనుకో ఇది పెట్టుకో బాగా కలిసి వచ్చిద్దని. కొంతమంది ఈ మధ్య నా దగ్గరకు వస్తున్నారు ప్రార్థన చేయించుకోవటానికి. చేతికి చూస్తే తాబేలు ఉంటుంది, చేతి ఉంగరానికి తాబేలు ఉంటుంది. మీ దగ్గర ఇప్పుడు కూసునాళ్ళలో ఉందా తాబేలు? ఉందా? తాబేలు అయిపోయినట్టుంది, తాబేలు పవరు. ఈ మధ్య కనపట్ల, ఆ మధ్య కనపడ్డది తాబేలు. కొన్ని కుటుంబాల్లో పోతే రాజకీయ నాయకుల ఫోటోలు, యేసుప్రభు ఫోటో కనపడదు, యేసుప్రభు వాక్యాలు కనపడవు, రాజకీయ నాయకుల ఫోటోలు. స్వామి 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 స్వామి. నిజంగా అండి, జనాలకి రాజకీయం పిచ్చి ఎంత పిచ్చి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉయమ్మో, అసలు నిలబడ్డోడికి కూడా ఉండదు అంత గోల. ఇప్పుడు పోటీలో నిలబడ్డోడికి కూడా ఉండదు అంత రంది. మళ్ళీ క్రైస్తవులు, యేసుప్రభు పిల్లలో హల్లెలూయా స్తోత్రం, కదిలితే ఇటు ముసుగు. ఆడవాళ్ళం కూడా చూశాను నేను. వయమ్మో ఏం పిచ్చి, రాజకీయం పిచ్చి. వాళ్ళ ఇంటి నిండా వాళ్ళ ఫోటోలే. ఎట్లా ఉంటుంది ఆ కొంపల్లో దీవెన? ఎలా ఉంటుంది ఆ ఇళ్లలో ఆశీర్వాదం? ఎలా ఉంటుంది ఆ ఇళ్లలో సమాధానం? నేను చెప్పనా, వాళ్ళు సమాధానం అనుకునేవన్నీ వాళ్ళని వాళ్ళు మోసగించుకోవటమే. నిజమైన సమాధానాలు కాదు. వేదన, భయం, రోగం, ఆవేదన, అనారోగ్యం, అవి చెప్పలేను. ఏదో బయటికి ఏదో నవ్వులు పులుముకొని అట్ట కనపడటమే కానీ ఆ లోపల బతుకుతుంటారో నాకు తెలుసు. పిల్లలు మాటినరో, పెద్దోళ్ళ పరిస్థితులు బాగుండవు, అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోతారు. ఎవరు నీకు విగ్రహం? కొంతమంది విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటారు ఇళ్లల్లో.
రాజకీయ నాయకులు కొంతమందికి విగ్రహాలు అయితే, కొంతమంది అచ్చంగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఇచ్చిన ఏయో తెచ్చి దాచిపెట్టుకుంటారు. ఈ దేశకెళ్ళి మీ ఇంట్లో మూలన గుంట తీసి గుంటలో పెట్టు, ఇక చూడు ఎక్కడెక్కడి సొమ్మంతా నీకే వచ్చిందని చెప్తే ఎవరికి తెలియకుండా డబ్బులు ఇచ్చి మరి తెచ్చి గుంటతో పెట్టుకుంటారు. ఎప్పుడైతే అది పెడతారో అప్పుడు స్టార్ట్ అయింది. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఏం చేశాడంటే, ఇట్లని ఎవరో ఇచ్చారని నక్ష తీసుకొచ్చి రాగి రేకు నక్ష దర్వాజు కొట్టుకున్నాడు. మధ్యాహ్నం పూట కొట్టుకున్నాడు, సాయంత్రానికి పోయి బోర్లు పడి రక్తం కక్కుతున్నాడు. రియల్గా జరిగింది. పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి, అన్నా 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 అని. దురాత్మ పట్టిందండి. ఆ నక్ష మీద ఉన్న ముగ్గు ఆవాహన ముగ్గు, ఒక దురాత్మను ఆవాహనం చేస్తే వచ్చి పట్టింది ఆడికి. పట్టి ఇంట్లో ఉండాల్సినోడు ఇంటి బయట మెల్లాలో పిచ్చి చెట్లు ఉంటాయి చూడు, ఆ చెట్లలో బోర్లు పడి పాము బాగినట్టు బాగుతున్నాడు. పెట్టారా ఇళ్ళల్లో ఏమన్నా అట్లాంటి? పెట్టండి. ఇవాళ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనమాట యేసు నామంలో. ఉతుకుడు కార్యక్రమం ఇవాళ. పాము బాగినట్టు బాగుతున్నాడు. తల తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నీళ్ళ తొట్లు ఉంటే ఆ తొట్ల మధ్యలో పెట్టి తల కనపడి ఇట్లా నాకు నైటు అంటున్నాడు. పాము బాగినట్టు బాగుతున్నాడు. ఇంట్లో లేడు. ఎందుకని కొట్టాడు? ఇంటికి దర్వాజకి మంచి జరిగిద్దని కొట్టాడు. దయ్యాలు పోతాయని కొట్టాడు. పోయినాయా వచ్చినాయా? అది కొట్టినాక వచ్చింది. అది ఆవాహయామి అనుకుంటా వచ్చి పట్టింది. ఇక నేను పోయి పడ్డా. నైటు, మళ్ళీ పగులు కాదు, నైటు రొప్పుతున్నాడు. ఆ నీళ్ల తోటల మధ్య ఉండి రొప్పుతున్నాడు. నాలుగు కొరుక్కున్నాడు, బ్లడ్. పోయి ప్రార్థన చేశా. ఏయ్ యేసు నామములో పా అని గద్దించి ప్రార్థన చేస్తే పోయింది. పోయిన తర్వాత అప్పుడు ఆ రెండు తోటల మధ్య ఇరిగిచ్చాడుగా తలక బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అక్కడే కూర్చున్నాడు. ఏందిరా తమ్ముడా? ఏం లేదన్నాయ్. ఏం జరిగింది? మధ్యాహ్నం ఎవడో ఇచ్చాడన్నాయ్, ఇది కొట్టుకో ఇంటికి బాగా జరిగింది నీకని, అది కొట్టాను ఇట్ట అయ్యాను అన్నయ్య అన్నాడు. అట్లా కూడా జరిగిద్దా అని అంటారేమో. మాంత్రిక విద్యలు ఉన్నాయి, దురాత్మలను ఆవాహనం చేసేవి ఉన్నాయి. కొంతమంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఎక్కడెక్కడియో పోయి డబ్బులు ఇచ్చి మరి కొనకొచ్చుకొని పెట్టుకుంటారు ఇళ్లల్లో. బాగుంటాం కాదు, దారుణాలు జరుగుతాయి. శాపగ్రస్తమైనవన్నీ నీ ఇంట్లో ఉండకుండా మొత్తం తొలగించాలి. నీ ఇంటిని శుభ్రపరచాలి. నీ హృదయం అనే నివాసాన్ని కూడా శుభ్రపరచాలి. కొంతమందికి బయటపడరు కానీ వాస్తు పిచ్చి. కొంతమంది ఇది కూడా చెప్పించబడిందే, వాస్తు పిచ్చి. అదంతా పడి 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 సాలిపోయింది. కదిలితే చాలు వాస్తు. ఆ మూల పెరిగిందా, ఈ మూల పెరిగిందా, అది అట్టయిందా, ఇది ఇట్టయిందా, ఆ కొలత చూడు, ఈ కొలత చూడు, అది పగలగొట్టు, ఇది పగలగొట్టు. అరే నువ్వు క్రైస్తవుడివి కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వెందుకు దాన్ని ఫాలో అవుతున్నావు అంటే, బైబిల్లో కూడా ఉందంట కదండి. బైబిల్లో ఏడుందో నాకు తెలీదు, బైబిల్లో కూడా ఉందంటగా. మీలో ఎవరికైనా బాధ కలిగి నొచ్చుకుంటే నాకేం ఇబ్బంది లేదు, వచ్చే ఆదివారం నుంచి ఇంకో చర్చికి పో, గొడవే లేదు, ఇంకో చర్చికి పో, నేనేమనుకోను. దేవునికి స్తోత్రం. మాట్లాడే పనే లేదు, పో, నీకు నచ్చిన చాడికి పో. నా దగ్గరికి వస్తే మాత్రం ఇంతే ఉంటుంది. వాస్తు నిజమని నమ్మేవాడు 8 దేవతలు ఉన్నారని నమ్మాలి. దేవుడు ఒకడా 8 మందే. వాస్తు నిజమని నమ్మేవాడు 8 మంది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నాడు. నీకు ఒకడా 8 మందే? అన్ని దిక్కులకు ఒకడేగా. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి 4 దిక్కులు.
8 దిక్కులు, 8 దిక్కులు అష్టదిక్కులు అంటారు. అష్టదిక్కులకు ఉండేది అష్టదిక్పాలకులు. గృహస్థు, ఇల్లు కట్టుకున్నోడు ఏ దిక్కులో ఉన్న వారికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా అందరికి అనుకూలంగా ఇల్లు కట్టాలా. ఏది పెరిగినా వాళ్ళు ఊరుకోరు అనమాట. ఇంటి మీద దుష్ఫలితాలు చూపిస్తారన్న దాని మీద పుట్టింది వాస్తు శాస్త్రం. నువ్వు చెప్పు, నీకు 8 మంది ఉన్నారా, ఒకడే ఉన్నాడా? అన్ని దిక్కులకు ఆ ఒక్కడే. నీకు ఉన్న ఏకైక దిక్కు కూడా ఆ ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. కొంతమందికి రాశి ఫలాల మీద పిచ్చి, కొంతమందికి జాతకాల పిచ్చి, కొంతమందికి మంచి చెడుల పిచ్చి. మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చి హల్లెలూయా స్తోత్రం. సగం అది, సగం అటు ఇటు కాని బతుకులు. కోపం వస్తుందా నా మీద? రావాగు. నిన్నేమనని చర్చిలు కూడా ఉన్నాయి, పో. అస్సలేమనరు. అవసరమైతే వాళ్ళు కూడా కొట్టిస్తారు నీకు. చర్చి ఓపెనింగ్కే కాయలు కొట్టారుగా, కొట్టిస్తారు, నీ చేత కూడా కొట్టిస్తారు, పో. లేదా బాగుపడాలనుకుంటున్నావా, ఆశీర్వదించబడాలనుకుంటున్నావా, శాపం నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? అట్లయితే నేను చెప్పినట్లు శపితమైన వాటన్నిటిని తీసి బయటపడేసాయి. నీకు యేసయ్య చాలు, నీకు యేసయ్య చాలు, యేసు రక్తము చాలు. పనికి మాలినవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉండను, నేను నీకు తోడై ఉండను. అయ్యా, నువ్వు ఉండాలంటే ఏం చేయాలంటే ఆ శపితమైనవి తీసేయి, నాకు నచ్చదయి తీసేయి. నేను ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నానో అప్పటి నుంచి ఈ దరిద్రాలన్నీ పాటించడం మానేశా. తుమ్ములు లేవు, దగ్గులు లేవు. ఇప్పుడు ఇంత విశ్వాసుల ఇంత భక్తుల బయలుదేరేటప్పుడు హచ్ అనడానికి కూడా నా బాయ్ ఆగాయ కూర్చో. నేనేమనుకొని పోతాను తెలుసా? నేను బయలుదేరేటప్పుడు హచ్ అన్నాడు అనుకో, వెంటనే బైబిల్లో వాక్యం చదువుతా. శకునము చూచువాడు శాపగ్రస్తుడు, పదండ్రా అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శకునము చూచువాడు, అది ఇక పిల్లి వచ్చిందా, కుక్క వచ్చిందా, పంది వచ్చిందా, పాము వచ్చిందా, ముత్తైదు వచ్చిందా, ముండమోపు, ఏ మాట్లాడే పనే లేదు. అట్లాంటి నై జాంతా హే, మొత్తం తీసేయటమే. యేసు నామంలో, యేసు రక్తమే చేయి, చల్. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, బుద్ధి మంచిదైతే అన్ని లెక్కలు ఆయనే చూసుకుంటాడు. పారా సగం అది సగం ఇది ఎందుకు? మునిగితే యేసయ్యలోనే నిండా మునగాలి. ఏమంటారు? అర్థమైందా? ఇప్పుడు 2 మొక్కలు చెప్పండి, ఏం అర్థమైందో?